ఏంది మమ్మ ఇదంతా మనకి ఒక తెలుగు టెక్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మమ్మ. సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 110,000లో బెస్ట్ మొబైల్ చూద్దాం. ఇవి ఎందుకు తీసుకోవాలని కూడా నేను చెప్తా. నంబర్ 1 మొబైల్ వచ్చేసి వివో T4 లైట్ అనమాట. బెస్ట్ మొబైల్ ఇది. బ్యాటరీ సంగతికి వచ్చేస్తే మనం 6000 mAh బ్యాటరీ అండ్ IP64 రేటింగ్తో వస్తుంది. ఇది వచ్చేసి మనకి మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. బ్రైట్నెస్ సంగతికి వచ్చేసి 1000 nits అనమాట. ఇక్కడ కెమెరా సంగతికి వచ్చేసినట్టయితే మనకి మెయిన్ కెమెరా 50 MP, ఇంకో కెమెరా వచ్చేసి 2 MP, మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 MP. ఇక్కడ చిప్సెట్ సంగతికి వచ్చేసినట్టయితే MediaTek 6300 అనమాట. యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 4 lakhs ప్లస్. ఈ ఫోన్లో వచ్చేసి మనము ర్యామ్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు రోమ్ నుంచి. ఎట్లా అంటే ఇప్పుడు మనం 4GB ర్యామ్ తీసుకుంటే 4GB ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, 8GB అవుతుంది అట్లా అనమాట. మనకి ఫంటచ్ OS 15తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్, 3 years సెక్యూరిటీ ప్యాచెస్. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకి రెడ్మీ A4. ఈ బడ్జెట్లో ఇది కూడా చాలా మంచి ఫోన్ అనమాట. ఎందుకో చెప్తా. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 4H Gen 2తో వస్తుంది. మనం కెమెరా సంగతికి వచ్చేసినట్టయితే బ్యాక్ 2 50 MP కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి 5 MP అనమాట. బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 5160 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ అనమాట. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకి రియల్మీ నార్జో 80 లైట్ అనమాట. అండర్ 10,000లో ఇది కూడా చాలా మంచి ఫోన్ అనమాట. ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసి 6000 mAh అనమాట. IP64 రేటింగ్తో వస్తుంది. మల్టీగ్రేడ్ సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. ఇది చిప్సెట్ వచ్చేసి MediaTek 6300తో వస్తుంది. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M6 5G అనమాట. మనం ఇక్కడ బ్యాటరీ సంగతికి వచ్చేసినట్టయితే 5000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ డిస్ప్లే సంగతికి వచ్చేసినట్టయితే HD డిస్ప్లే. మనం చిప్సెట్ సంగతికి వచ్చేసినట్టయితే MediaTek 6300 అనమాట. యాంటిట్యూడ్ స్కోర్ వచ్చేసి 4 lakhs ప్లస్. ఇది నెట్వర్క్ స్పీడ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది 12 5G బ్యాండ్స్తో వస్తుంది. మామ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయి, కామెంట్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేయి మామ.